ఒకే ఒక్క జెండా. ఎస్, ఆ ఒక్క జెండా ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో రచ్చరేపుతోంది. అదేమైనా పొలిటికల్ జెండానా అంటే కానే కాదు. బట్ విద్యార్థి సంఘాలకి అదే ఎజెండాగా మారి స్టూడెంట్ పాలిటిక్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకువెళ్తోంది. ఏకంగా స్టూడెంట్స్ యూనియన్స్ లో వారికి దారితీసింది. ఇంతకీ ఆంధ్ర యూనివర్సిటీలో రచ్చరేపుతున్న ఆ జెండా ఏంటి? విద్యార్థి సంఘాల వారికి అజెండా ఎందుకయింది? అసలు ఆంధ్ర యూనివర్సిటీలో ఏం జరుగుతోంది? అర్ధరాత్రి క్యాంపస్ ఎందుకు రణరంగంగా మారింది? విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ ఏబీవీపీ వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. యూనివర్సిటీ క్యాంపస్ లో నిన్న రాత్రి ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. ఇది కాస్త చినికి గాలివానగా మారడం సంచలనం సృష్టించింది. ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు ఏబీవీపీ విద్యార్థి సంఘం పోటాపోటీ ఆందోళనలు నినాదాలతో ఆంధ్ర వర్సిటీ అట్టుడికింది. ఆయా విద్యార్థి సంఘాల ఆందోళనలతో ఆంధ్ర యూనివర్సిటీలో హైటెన్షన్ నెలకొంది. అసలు ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణకు కారణమేంటి? ఏయూలో మంగళవారం సాయంత్రం ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు నిర్వహించడమే వివాదానికి ప్రధాన కారణమైంది. యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ అభ్యంతరం తెలుపుతూ అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో వివాదం చెలరేగింది. ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల మధ్య గొడవ జరిగింది. అది కాస్త పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లడం, ఏబీవీపీ తరపున బయట వ్యక్తులు ఎంట్రీ ఇచ్చారనే ఆరోపణలతో ఆంధ్ర యూనివర్సిటీ రణరంగంగా మారింది. విద్యా సంస్థల్లో మత కార్యక్రమాలు ఉండకూడదని ఏబీవీపీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలని వ్యతిరేకించామని ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు చెబుతున్నారు. గత 3 రోజులుగా కూడా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ మతోన్మాదులు గూండాలు ఎవరైతే ఉన్నారో అవుట్ సైడర్స్ యూనివర్సిటీలోకి దొంగతనంగా చొరబడి మత కార్యక్రమాలు చేపట్టారు. ఇలాగ మతోన్మాదులు యూనివర్సిటీలోకి వస్తే మేము అడ్డుకుంటామని చెప్పి గట్టిగా నిరసన తెలియజేయడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలపై మొదటి నుంచి వివాదం జరుగుతోంది. ఏబీవీపీ తీరుపై వామపక్ష విద్యార్థి సంఘాలు వర్సిటీ ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదులు కూడా చేశాయి. ఏయూలో ఎప్పటి నుంచో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు జరుగుతుంటే ఇప్పుడే ఎందుకు వివాదం చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నేతల్ని ఏబీవీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా ఇదే యూనివర్సిటీలో శాఖ జరుగుతుంది. ఇది 3 రోజుల నుంచి వీళ్ళు కేవలం ఏదైతే ఉద్దేశం ఉందో ఇక్కడ జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి సంబంధించి ఏదైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చున్నారో ఇది టోటల్ గా డిస్టర్బెన్స్ చేయాలని చెప్పి ఇంటర్నేషనల్ కుట్ర. ఇది కేవలం కమ్యూనిస్టులు వీళ్ళంతా కలిపి చేస్తున్నటువంటి కుట్ర. మేమందరం కూడా వందే మాత్రం ఆలపించుకుంటున్నాం. ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఈ శక్తులు ఏవైతే ఉన్నాయో ఏదో ఒక విధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ మిలిటరీ ఫ్లీట్ ఏదైతే ఉందో ఒక సోషల్ మీడియా అటెన్షన్ కోసం క్రియేట్ చేసినటువంటి ఒక బజ్ ఇది. ఏబీవీపీ నేతల కామెంట్స్ పై ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థినులు ఫైర్ అవుతున్నారు. అసలు యూనివర్సిటీలో బయట వ్యక్తులకు ఏం పని అని ప్రశ్నిస్తున్నారు. మెజారిటీ అందులో ఉన్న వాళ్ళందరూ బయట వాళ్ళే. ఇంకోటి ఏబీవీపీ అనేది ఒక స్టూడెంట్ వింగ్. వాళ్ళు ఏబీవీపీకే ఏవైనా కార్యక్రమాలు చేయాలి అనుకుంటే చేయమనండి, మేము వద్దనట్లేదు. ఆర్ఎస్ఎస్ అనేది ఒక మత సంస్థ. విద్యా సంస్థలోకి ఏదో ఒక మతాన్ని ప్రమోట్ చేస్తూ చేయడం అనేది ఎప్పుడూ సరైనది కాదు. దాన్ని మేము విద్యార్థి సంఘాలుగా యూనివర్సిటీ విద్యార్థులుగా ఖండిస్తున్నామండి. ఏబీవీపీ వామపక్ష విద్యార్థి సంఘాల బాహాబాహితో ఆంధ్ర యూనివర్సిటీలో పోలీసులు భారీగా మోహరించారు. ఇరు వర్గాల్ని అడ్డుకొని సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. యూనివర్సిటీ మెయిన్ గేట్ కు తాళం వేసి బయట వారు క్యాంపస్ లోకి రాకుండా ఆంక్షలు విధించారు. 2 వర్గాల విద్యార్థి సంఘాలు ఒకరికొకరు వీసీకి ఫిర్యాదు చేశారు. మొత్తంగా విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఏబీవీపీ వామపక్ష విద్యార్థి సంఘాల వివాదం పీక్ స్టేజ్ కు చేరుతోన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.